అనకాపల్లిలో నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో నారా లోకేష్ గారికి గుండె గీయించేస్తాను గాంధీ బొమ్మ సెంటర్లో అని పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికారు. మీరు ఏం చేశారనేసి నారా లోకేష్ వరకు గుండె గీయించడం, మీకు దమ్ముంటే అనకాపల్లిలో మేము చేసామని చెప్పి మీరు అనకాపల్లి మీరు చూపించి మీరు మాకు గుండు కొట్టేస్తే నారా లోకేష్ కొట్టించినంత పుణ్యం మీకు దమ్ముంటే, మీకు ఏదన్నా ఉంటే అనకాపల్లి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మూయించినందుకే రైతులందరూ మిమ్మల్ని ఇవాళ చాలా నీచంగా మాట్లాడుకుంటున్నారు. ఆ భూములు ఎలా కాజేద్దామనేసి మీరు రోజు రాత్రులు వేసుకునే కుట్రలో ఇవన్నీ కాకుండా మీరు ఉద్యోగాలు ఇప్పించారు. ఆర్ఎస్ఈఎస్లో అంటున్నారు, ఆర్ఎస్ఈఎస్లో ఉద్యోగాలు ఇప్పించి ఆ డబ్బులు మీరు పాలాభిషేకాలు చేసి వాళ్ళు మీ మీద రాకుండా చేసుకోవడానికి పాలాభిషేకాలు చేశారు. కానీ నిజంగా ఆర్ఎస్ఈఎస్ తెచ్చిన వాళ్ళు ఏం కాదు. మీరు దీన్ని అన్నీ గుర్తుపెట్టుకొని మీరు రోజు ఆ అనకాపల్లి నుంచి తుంపాల నుంచి మామిడిపాలెం వరకు చూస్తున్నారు. అనకాపల్లి నియోజకవర్గం రోడ్లు ఎలా ఉన్నాయో మీరు ఎక్కడెక్కడ రోడ్ల గురించో మాట్లాడటం ఎందుకు? అనకాపల్లి తుంపాల నుంచి అనకాపల్లి వెళ్ళి రోడ్డు మీరు ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. శంకుస్థాపనలు చేయడం, ఫోటోలు తీసుకోవడం కాకుండా నిజాయితీగా మీరు కాళ్ళ ఎగరేయండి. మీరు గుండ్లు కొట్టించేస్తాం ఇవన్నిటికీ ఎవరో సిద్ధంగా లేరు. కానీ మీరు చేసి అభివృద్ధి ఏంటో ఒక్కటి చెప్పండి. మీరు నిక్కచ్చిగా తుంపాల షుగర్ ఫ్యాక్టరీ మీరు ఇలాగ ఎమ్మెల్యేగా గుడివాడ అమర్నాథ్ గెలిచిన వెంటనే షుగర్ ఫ్యాక్టరీకి తాళం వేయించాడు, అది మీరు చేసిన గొప్ప. అలాగే ఆర్ఎస్ఎస్లో ఉన్న ఆర్ఎస్ఎస్ని ఏపీడిఎస్ఎల్లో కల్పించారు. అందులో ఉన్న ఎంప్లాయీస్ని ఏమీ కాకుండా మీరు చేసి మీ మెహర్బానీ కోసం పెద్ద పెద్ద కటౌట్లకి 4 పాలాభిషేకం చేసి వాళ్ళందరూ మీ మీద రాకుండా కాపాడుకోవడం తప్పించి మీరు చేసేది ఏదీ లేదు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ స్థాయిని పెట్టి మీరు మాట్లాడితే వ్యక్తిగతంగా మంచిది. మీరు వ్యక్తిగతమైన దోషంలో పోతున్నారు, అది మంచి పద్ధతి కాదనేసి ఈ సభాముఖంగా మీకు మనవి చేస్తాం. అందరికీ నమస్కారం అండి. నిన్న వైసీపీ నాయకులు పేలుతున్న పిచ్చి 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 ప్రగల్భాలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి అనకాపల్లి నియోజకవర్గ నిన్న భరత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. అనకాపల్లి నియోజకవర్గ బౌండరీస్ ఎంతవరకు ఉన్నాయో కూడా తెలుసుకోకుండా ఈరోజు ఇది యలమంచిలి శంకరరావు సభ అని చెప్పేసి ఒక పిచ్చి ప్రగల్భం పలుకుతున్నారు. అయ్యా, అనకాపల్లి దౌర్భాగ్య పరిస్థితి ఇదే. నీకు అనకాపల్లి నియోజకవర్గ సరిహద్దులు కూడా తెలుసుకోకుండా ఇవాళ నువ్వు అనకాపల్లి టికెట్ ఆశించావు. ఇవాళ మంత్రి అమర్నాథ్ గారు నీ కాపులను నట్టేటి ముంచి, కాపు ఓటర్లు నట్టేటి ముంచి నిన్ను ఇవాళ ఒక బలిపశం చేయడానికి నీకు టికెట్ అప్ చెప్పేసి ఆయన తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోయారు. మరి ఆ రోజు 2014లో మా నాయకుని పిలాగోంచొచ్చినాను కానీ విమర్శిస్తున్నారు. మీరు అంత నైతిక విలువ మీ దగ్గర లేవు. 2014లో మానిశ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక బీఫారం సైకిల్ సింబల్తో ఒక బీఫారం ఇస్తే 2014లో ఎవరికి కూడా అనకాపల్లి ప్రజానికి తెలియదు. పీలా గోవింద్ గారు సత్యనారాయణ గారు ఎవరో తెలీదు. కానీ ఆయన బీఫారం పట్టుకుని అనకాపల్లి నియోజకవర్గం వస్తే యావత్ ప్రజానికం కూడా ఆయన్ని ఎనలేని మమకారంతో సుమారు 20,000 ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తే ఆయన చేసిన 2014లో ఎనలేని అభివృద్ధి చేశారు. నీకేం తెలుసా? ఎన్ఆర్ఐగా ఒక అమెరికాలో ఉండి నీకేం తెలుసు? 2014లో నీ గ్రామం పరిస్థితి ఏంటో మీ అమ్మగారిని అడిగి తెలుసుకో. ఉద్యోగ తుఫానుకి మీ గ్రామం ఎలాగుండేదో ఆ రోజు సెంట్రల్ ఫండ్ తెచ్చి రైల్వే ట్రాక్ ఆ రోజు ఆ గ్రామాన్ని తయారు చేసిన బాధ్యత ఆ రోజు పీలాగోవింద్ గారు తీసుకున్నారు. మరి ఆ రోజు నరసాపురం గేట్లు వేయించిన ఘనత పీలాగోవింద్ సత్యనారాయణ గారిది. నీకేడు తెలుసు అయ్యా? అనకాపల్లి గురించి నీకేడు తెలుసు? మరి కాపు ప్రజానీకాన్ని మరి నట్టేటి ముచ్చినటువంటి మంత్రి అమర్నాథ్ మరి ఆ రోజు 2014లో కాపుల కోసం మరి కేఎన్ఆర్ పేటలో కాపు సంక్షేమ భవన్ కోసం ఒక స్థలం కేటాయించి
సుమారు 50 లక్షల రూపాయలు పెట్టుబడి తీసుకొస్తే దాన్ని కూడా ఆ స్థలాన్ని కూడా నీవు వైఎస్ఆర్సీపీ తాకట్టు పెట్టి వైఎస్ఆర్సీపీ కార్యాలయం కట్టుకోవడానికి చేసినటువంటి కాపుల చరిత్రహీనుడిగా మిగిలిపోయి నిన్ను కాపుల్లో బలిపశం చేయడానికి నీకు ఆ సీట్ అప్పగించి వెళ్ళిపోయారండి. మరి తర్వాత ఇక చూస్తే మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి కూడా పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి అనేక మంది సీనియర్స్ ఉంటే వాళ్ళందరికీ కాకుండా ఇవాళ మీరు ఏం సేవలు చేశారని వైఎస్ఆర్సీపీని వెయిట్ చేసావు. గంటకో పార్టీ మార్చి ఈ 15 సంవత్సరాల్లోని ఎన్ని పార్టీలు మార్చింది మీ కుటుంబం?